చెప్దాం హల్లెలూయా. కొన్నిసార్లు మనకి చూపించుకోవడము ఇష్టం కదా. కొన్నిసార్లు పెళ్ళిళ్ళు వస్తే ఎట్లా ఉంటుందంటే ఎవరి దగ్గర ఎంత జ్యువెలరీ ఉందో డిస్ప్లే చేసుకోవడానికే వచ్చినాయేమో పెళ్ళిళ్ళు అనిపిస్తుంది. ఎక్కడెక్కడ లాకర్లో ఉన్నవన్నీ తీస్తారు బయటకి, అన్నీ దిగేసుకుంటారు. ఎందుకంటే దే వాంట్ ఎవ్రీబడి టు సీ. నాకు ఎంత ఉందో తెలుసా, ఇదంతా ఒకసారి చూడండి అన్నట్లుగా అనిపిస్తుంది కొన్నిసార్లు మనం ఇతరులకు చూపించుకోవాలని ఇష్టపడతాం. ఇప్పుడు దేవుడు మనం ఇతరులకు ఏమి కనుపరచాలని ఇష్టపడుతున్నాడు? డస్ గాడ్ వాంట్ అస్ టు డిస్ప్లే హౌ గ్రేట్ వీఆర్? ఈ లోక సంబంధంగా మనం ఎంత గొప్పవారం అది డిస్ప్లే చేసుకోవాలనా దేవుడు ఆశిస్తున్నది? కొన్నిసార్లు చూడండి, ఇంటి ముందు నేమ్ ప్లేట్స్ ఉంటాయి. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, జస్ట్ చెప్తున్నా. వారికి చాలా డిగ్రీలు ఉన్నాయనుకోండి, ఆ నేమ్ ప్లేట్లో పేరు వెనకాల అవన్నీ వస్తాయి లిస్టు. అదేంటంటే ఇంటిలో ఉన్నవారు చాలా మంచిదే, తప్పనట్లేదు. వీరు చాలా జ్ఞానవంతులు, చాలా విద్యావంతులు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు. ఓకే, దట్స్ ఫైన్. ఈ లోక సంబంధంగా మన పేరు వెనకాల ఉన్న డిగ్రీలో, లేకపోతే నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకునే ఆభరణాల వల్లనో మనుషుల దృష్టిలో దే విల్ నో హౌ గ్రేట్ యు ఆర్. నీ గొప్పతనము అకాడమిక్గా ఉండొచ్చు, లేకపోతే ఆర్థికంగా ఉండొచ్చు, అది మనుషులకి కనుపరచబడుతుంది, కరెక్టే. కానీ దేవుడు మనం ఇతరులకు ఏమి కనుపరచాలని కోరుతున్నారంటే మనలో ఉన్న విశ్వాసము ఇతరులకు కనుపరచబడాలి అని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన విశ్వాసము కనుపరచబడినప్పుడు